గతంలో మరి వారికి కూడా తెలుసు, హోంమంత్రిగా జోనల్ వైజ్ అక్కడ రిక్రూట్మెంట్ జరిగినటువంటి పరిస్థితి, అక్కడ స్టాఫ్ అక్కడ క్యాడర్ స్ట్రెంత్ ప్రకారంగా ఉన్నటువంటి పోస్టులు, దాని ఆధారంగా వేకెన్సీ అరేంజ్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రమోషన్ సిస్టమ్ అంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది. మాజీ హోంమంత్రి వారికి చాలా స్పష్టత ఉంది. తప్పకుండా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ క్లియర్ వేకెన్సీ ఉందో దానికి సంబంధించి వెంటనే డిపిసిలను కూర్చోమనడం కానీ, ప్రమోషన్కు సంబంధించినటువంటి వ్యవస్థల్ని వెంటనే నిర్ణయాలు తీసుకొని ఎక్కడ కూడా జాప్యం లేకుండా, అందరూ కూడా తెలుసు, ఎందుకంటే ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ, ఒక పద్ధతి ప్రకారంగా ఏ ప్రభుత్వం ఉన్నా దానికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా హోంగార్డులకు సంబంధించిన అంశాల లోపల అందరం వారందరికీ పట్ల కూడా ఎప్పటికప్పుడు అనేక సమస్యలు ఏ ప్రభుత్వం ఉన్నా వారిని హక్కున చేర్చుకొని వారు చేస్తున్న సేవలకు అనుగుణంగా వారికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా మేము ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి మాట ఈ సందర్భంగా చేస్తామనేటువంటి మాటని మనవి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి ప్రభుత్వం రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా 100%గా పాజిటివ్గా డిస్కషన్ తీసుకుంటుంది. ఎక్కడ కూడా దాని పట్ల వ్యతిరేకత అవసరం. ఈరోజు రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రిక్రూట్మెంట్ చేసినా చేయకపోయినా వాళ్ళ ఆలోచన ఎందుకో తెలియదు, కానీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అప్పుడు ఫస్ట్లో జరిపారు. దాని తర్వాత ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత కూడా కొంత కానిస్టేబుల్ జరిపినా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ఇది ఒక నిరంతర ప్రక్రియ. తప్పకుండా మేము ఆ కార్యక్రమం చేస్తామనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు కూనంనేని సాంబశివరావు గారు అడిగినట్టుగా షిఫ్ట్ సిస్టానికి సంబంధించిన అంశం వస్తే మరి పోలీసులు తప్పకుండా దానికి సంబంధించి ఆలోచన చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ రివ్యూ చేస్తాం. టీఏడిఏలకు సంబంధించి తప్పకుండా తెలుసు, అందరికీ తెలుసు, ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ నేను మీ ద్వారా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమానంగా టీఏడిఏలకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తాం. హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చినటువంటి హెల్త్ పథకం ప్రకారంగా అందరికీ ఆరోగ్య పరిరక్షణ తీసుకున్నట్టు చర్యలు తీసుకుంటాం. కొత్తగా ఇందిరమ్మ భద్రత కింద కూడా కుటుంబాలకు ఎక్స్గ్రేషియాకు సంబంధించి కూడా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా యాక్సిడెంటల్గా జరిగితే తప్పకుండా వారు ₹1,00,00,000 ఇచ్చే విధంగా కూడా ఈ మధ్యలో నిర్ణయం తీసుకొని జరిగి మొన్ననే ఈ మధ్య సింగరేణి ఇతరత్ర జరిగినటువంటి దుర్ఘటనలలో ఇద్దరు చనిపోతే వారికి కూడా ₹1,00,00,000 ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఫీల్డ్ మీద ఉన్నటువంటి ఎక్కడైనా ఏదైనా సమస్య, ఇటీవల ఏదైనా నిజామాబాద్ సంఘటన జరిగితే కూడా కుటుంబాన్ని ఆదుకోవడానికి అట్లా ఎప్పటికప్పుడు నిరంతర ప్రజాస్వామ్యంలో ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మేము అది చెప్తా తప్పకుండా మరి నేను వాళ్ళకు సంబంధించిన అంశం మీద పార్టీ చేస్తామనే మాట మనవి చేస్తాను. తర్వాత ఇక్కడ ఆంధ్ర పోలీసులో ఇక్కడ పోలీసులు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారుల కమిటీ ఉంది. అధికారుల కమిటీకి సంబంధించి ఈ యొక్క అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా మరి బదిలీలో ఎక్కడైతే ఆంధ్ర పోలీసు ఇక్కడ పోలీసు అక్కడ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచన చేస్తామనేటువంటి మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తప్పకుండా, ఎందుకంటే మరి హోంగార్డులు చనిపోయినా, కానిస్టేబుల్ చనిపోయినా, పోలీసులు శాంతి భద్రతల్లో మన ప్రజల సంరక్షణ కోరుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కూడా కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించిన అన్ని రకాల విషయాల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రి ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని రకాల అంశాలు తీసుకుంటారని మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలంగాణ ప్రజానికం తెలియజేస్తూ, అదొక ఇంటర్ రిక్రూట్మెంట్ నుంచే సీనియారిటీ పాలసీ అనేటువంటిది తప్పకుండా GAD ద్వారా కానీ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కూడా పరిశీలన చేయమని చెప్పి కోరుతాం. తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఇదొక రెగ్యులర్ ప్రాసెస్. ఇప్పుడున్న దానికంటే కొంత రిఫార్మ్ చేయాలన్నప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా వారికి ఈ రిక్రూట్మెంట్ పాలసీ లోపల ఏం మార్పులు చేయగలుగుతామో అందరూ ఆమోదయోగ్యంగా డిస్కషన్ ఒక పారదర్శకంగా చేసేటువంటి ప్రయత్నం చేసి మాట్లాడుతూ జరుగుతుంది అధ్యక్ష. ఎవరైతే ప్రాణాలు తెగించి మరి కొంత పోరాటం చేస్తారో వారికి ఎగ్జిలేటరీ ప్రమోషన్ సిస్టమ్ కూడా ఉండే. ఇప్పుడు అటువంటి జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు కూడా మనమే అందరూ అభినందిస్తూ ఉంటాం, కొంత జాగ్రత్త చూస్తాం. మొన్న ఈ మధ్యలో మనం బోనాల జాతర అప్పుడు కొంత ఒక పేషెంట్ వస్తే హాస్పిటల్ ఎక్కడో లేదా మ్యాచ్ జరుగుతున్నప్పుడు కింద పడితే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్, SIలు లేదా ఇతరత్రులు ఏ విధంగా రిస్క్ తీసుకొని అక్కడ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను మరొకసారి మీ ద్వారా ఈ సభ ద్వారా తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ కొంత ప్రమోషన్ సిస్టంలో రిక్రూట్మెంట్
నెంబర్ ఎక్కువ జరుగుతుండడం వల్ల, వేకెన్సీస్ అరేంజ్ కాకపోవడం వల్ల ప్రమోషన్లో కొంత జాప్యం జరుగుతుండొచ్చు. కానీ ప్రమోషన్ ద్వారా వచ్చే లబ్ధి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటిది ఎక్కడ కూడా ఈ సీనియారిటీ ఇయర్ క్రాస్ కాగానే వాళ్ళకి అప్లికేబుల్ అయ్యే విధంగా జీవోస్ కూడా తీయబడ్డాయనేటువంటి మాట మనం చేస్తూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ హోంశాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి వారు దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం అంతా కూడా ఇందుకు సంబంధించి పోలీసుల సంక్షేమము, రాష్ట్ర శాంతి భద్రతలు అనేటువంటి ప్రాధాన్యతకు వచ్చేటప్పటికీ ఎక్కడ కూడా మరి లేదు. ఈ మధ్యన మీకు తెలుసు నిజామాబాద్లో 17వ తారీఖు మన 25వ నెలలో జరిగినప్పుడు అక్కడ ఒక చనిపోయినటువంటి ఒక పరిస్థితి తెలుసు. వారికి ఉద్యోగం ఇవ్వడము, అటువంటి మనోధైర్యాన్ని కల్పించేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి మాట కూడా మీ ద్వారా ఈ సందర్భంగా మనం చూస్తే మరొక్కసారి ఎవరికి పోలీసులకు సంబంధించినటువంటి కుటుంబాలు వాళ్ళ పాత బకాయిలు కావచ్చు, లేకపోతే ఆరోగ్యం కావచ్చు, అన్ని రకాల అంశాల లోపల ఈ ప్రభుత్వం పూర్తి రకంగా మరి బాధ్యతగా ఉంటుంది అనేటువంటి మాట మీ ద్వారా మనం చేస్తున్నాం. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. అధ్యక్ష, మంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి. అధ్యక్ష, హోంగార్డులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి హోంగార్డులకు సంబంధించి స్పెషల్గా వాళ్ళు కూడా కానిస్టేబుల్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో, వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ప్రమోషన్ విషయంలో మంత్రి గారు చెప్పారు ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ ఇస్తామని. అధ్యక్ష, బాగా జనాభా పెరుగుతుంది, సిటీ పెరుగుతుంది, ఎక్కడైనా కూడా డిస్ట్రిక్ట్స్ పెరిగినాయి. మనవి కొత్త పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. జస్ట్ లా అండ్ ఆర్డరే కాకుండా స్పెషలైజేషన్ పోలీస్ స్టేషన్స్, సైబర్ క్రైమ్ బాగా జరుగుతుంది, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టొచ్చు, ఉమెన్కి సంబంధించి పెట్టొచ్చు అధ్యక్ష, మెట్రో పోలీసింగ్ పెట్టొచ్చు అధ్యక్ష. ఇట్లా రకరకాల పోలీస్ స్టేషన్స్ మొన్న ఈ మధ్య చూసాం. హైదరాబాద్లో కల్తీకి సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఒక పోలీస్ స్టేషన్ క్రియేట్ చేశారు అధ్యక్ష. అట్లే డిస్ట్రిక్ట్లలో కూడా క్రియేట్ చేయండి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉంటుంది, క్రియేట్ చేయండి. తప్పకుండా దాంట్లో కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అన్నిటికైనా ముఖ్యంగా 2 జోన్లకు సంబంధించి తేడా ఏదైతే ఉందో, అక్కడ జోన్ 2లోనేమో 2012 వల్ల ప్రమోషన్స్ వస్తే ఇక్కడ 89 వల్ల కూడా ఇంకా వస్తలేవు అధ్యక్ష జోన్ 1లో. కాబట్టి దయచేసి ఈ తేడాను రివ్యూ చేసి, గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే రివ్యూ చేసి ఈ ప్రమోషన్స్ది అన్ని 2 జోన్లకు కూడా ఒకేసారి వచ్చేటట్టు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా హోంగార్డులకు సంబంధించి అధ్యక్ష, హోంగార్డులకు సంబంధించి గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు చనిపోతే మనం ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చినారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలోకి వస్తే ఇస్తామన్నారు, దాన్ని కూడా ఆమోదించుకొని దయచేసి కోరుతా ఉన్నారు. గౌరవ మంత్రి గారు. వారు మాజీ హోంమంత్రి, మనకు తెలుసు జోన్ 1 జోన్ 2 అనేటువంటిది ఇలా మనం ఏర్పరచుకున్నది కాదు, రాష్ట్రపతి గారు ఉత్తర్వుల మేరకు దానికి సంబంధించినటువంటి సూపర్ న్యూమరీ పోస్టులు ఇవన్నీ అటువంటి మనం అధికారంలో మనం జ్ఞాపకాలు ఇప్పుడు వచ్చినప్పుడు చేసినప్పుడు తప్పకుండా మరొకసారి మిమ్మల్ని నేనేమంటున్నా, మేము దానికి వ్యతిరేకం కాదు. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు హోంశాఖ మంత్రిగా పోలీసులకు సంబంధించి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒకటే కాదు, అదేవిధంగా కఠినత్వం ఎవరైతే క్రిమినల్స్ పట్ల గతంలో ఫ్రెండ్లీ పోలీస్ పేరు మీద పోలీసులు వాడుకోవడానికే కాకుండా పోలీసులను క్రిమినల్స్ పట్ల చాలా సీరియస్గా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ సోషల్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళటువంటి ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ పట్ల నేను మళ్ళీ చెప్తాను, ప్రమోషన్స్ వేకెన్సీ అరేంజ్ మీద వేకెన్సీస్ ప్రకారంగానే వస్తాయి. హోంగార్డులకు సంబంధించి కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఇదంతా కూడా మనం ఒక పోలీసులతోనే పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి కాకుండా తప్పకుండా ఎక్కడైతే శాంతి భద్రతలు అవసరమో అక్కడ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేది కానీ ఆవశ్యకత కానీ, ముఖ్యంగా వారి ఆరోగ్యానికి, హెల్త్, ఇతరత్ర అనేక రకాల అంశాలకు సంబంధించి కొత్త లేక్ పోలీస్ చెప్పినారు, లేకపోతే హైవే పోలీస్ ఉంది, లేకపోతే ఇతరత్ర టూరిస్ట్ ప్లేసెస్లలో అనేక రకాల తప్పకుండా వారి సూచనలన్నీ కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తే రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మరి ఒక సీనియారిటీని రిక్రూట్మెంట్ స్టేజ్లో ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పినారు. తప్పకుండా దాని పట్ల కూడా ఆలోచన చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మరి మీ ద్వారా సభ తెలియజేస్తాను అధ్యక్ష.